ఏంటి ఇది? వదిలు. డాడీ డాడీ బావన్ లాక్కొచ్చేసాను. ఏంటి మావయ్య ఇది? బజార్లో ఉంటే బలవంతంగా లాక్కొచ్చింది. పైగా ఏదో సర్ప్రైజ్ థ్రిల్ అంటూ వాగుడు ఒకటి. సర్ప్రైజ్ అయ్యా, ఒక్కసారి లుక్ వేసుకో. అత్తయ్య నువ్వా? సురేష్, ఎప్పుడొచ్చావు నువ్వు? వచ్చే ముందు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఏంటో రానింది చూడాలనిపించింది, వెంటనే బయలుదేరి వచ్చేసాను. అది సరే గాని ఏంటి నల్లబడ్డావు? ఎండలో తిరుగుతున్నావా? అది వదిలేయ్. నువ్వు అసలు ఆ పల్లెటూరులో ఎందుకుంటున్నావు? నా దగ్గర ఉండొచ్చు కదా అత్తయ్య. నాకు ఇక్కడే ఉండాలందిరా, కుదరదు. ఇప్పుడు నిన్ను బోళ్ళంత ఆస్తిని నా చేతిలో పెట్టేసి మీ తాతయ్య వెళ్ళిపోయాడు. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్దాన్ని చేశాను. ఆ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకోపోతే చేజారిపోతుంది కదా, అందుకే అక్కడే ఉంటున్నాను. ఆంటీ, ఆస్తి చేయి జారిపోకూడదని నువ్వు అక్కడే ఉంటే ఇక్కడ ఈ అబ్బాయి చేయి జారిపోవచ్చు. అదేలాగే అల్లరి పిల్ల, అందుకే వీడిని నీ చేతిలో పెట్టాను. వాడు జారిపోయినా పారిపోయినా తప్పు నీదే, నిన్నే పట్టుకుంటాను, జాగ్రత్త. విన్నావా? అత్తయ్య, కోతి చేతిలో కొబ్బరికాయ పెట్టినట్టు నన్ను దాని చేతిలో పెట్టడం ఏంటి? ఆంటీ చూడండి, నన్ను కోత అంటున్నాడు. ఎందుకురా దాన్ని కోతి అంటావు? కోతి కోపం వస్తుందిరా. ఏంటంటే నువ్వు కూడా? సరే సరే. ఇదేంటి జనం ఎవరు లేరు? ఇలాంటి సినిమాకి తీసుకొచ్చావేంటి? ఇది సెకండ్ రిలీజ్, జనాలు పెద్దగా ఉండరు. ఈ 2.5 గంటల్లో మన లవ్ సూపర్ హిట్ అవడానికి తీసుకొచ్చా. అదేం కుదరదు. యావరేజ్ సూపర్ హిట్ నేను చెప్తాను. ఇగో ఇక్కడే మన నంబర్లు. బెదరు, తమరు ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మా బామ్మ చెప్పింది చేస్తున్నా. మీ బామ్మగారు ఏం చెప్పారో చెప్తారా కాస్త? దేన్నైనా బాగా నవ్వులు మింగమంది. కుర్చీ తిన్నపోయా చేస్తారా? అంత రుచిగా ఉండే చిప్స్ ఏంటో మనము తిందాం బాబ్జీ. వెళ్ళి 2 ప్యాకెట్స్ పట్టురావు. తీసుకో. నాది. నీదే? మాదేమనుకున్నాను. తెస్తా, ఏం చేస్తా. చేసిన సోదరా, ఈ సినిమాలో కిస్మిస్ సీన్లు ఏమైనా ఉన్నాయా? 4 ఉన్నాయి. ఓ చూడు, ఆ సీన్లు వచ్చినప్పుడు ఆపరేటర్ని ఫిల్మ్ కొంచెం స్లోగా రన్ చేయమని చెప్పు. కొంపలేదు అంటుకుపోతున్నట్టు జప్ జప్పని లాగేయకుండా. ఎక్స్క్యూజ్ మీ, సీటు ఖాళీగా ఉన్నట్టుంది, కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారా, మీరు ఇప్పుడెక్కడో కాలేజీలోను, నేను ఆఫీసులోనూ ఉండవలసిన వాళ్ళం. ఇలా హఠాత్తుగా ఇక్కడ కలిసాం అంటే మన ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం బాగా కావలసిన వాళ్ళం అనిపిస్తుంది. గాడ్ ఈస్ గ్రేట్, లవ్ ఈస్ గాడ్. ఏమంటారు? కరెక్టే. మీరు సినిమాలు బాగా చూస్తారా? అప్పుడప్పుడు. ఓ, నేను ఎప్పుడైనా కిస్మిస్ సీన్లు పక్కాగా ఉన్నాయని తెలిసినప్పుడు. ఏమైందండి? దోమ నేనే కొట్టుకున్నాను. మీరు ఏ హీరోని గాఢంగా అభిమానిస్తారు? హృతిక్ రోషన్. ఓ, ఇప్పుడు నాకు అర్థమైపోయింది మీరు ఎందుకు లవ్ చేస్తున్నారో. నాకు కూడా మీ హీరో హృతిక్ రోషన్ లాగా రోషం ఎక్కువ. ఎవరన్నా కొట్టినా తిట్టినా అస్సలు ఊరుకోను. అబ్బా, ఏమైందండి? అదే ఏం లేదు. ఏమన్నా అయితే నేను ఊరుకుంటానా? డార్లింగ్, వాడు ఏం తింటున్నాడు? చిప్స్ తింటున్నాడు. లేదు, వాడు చిప్స్ తింటున్నట్లేదు, ఎనపరేకుల్ని కరా కరా నవ్వులుతున్నట్టుంది. చిప్స్ ఎలా తినాలో నేను చూపిస్తాను, తెస్తాను మీకు కూడా. కూల్ డ్రింక్. ఇలా చెయ్యి. థాంక్ గాడ్. వామ్మో, మీ ఫాదర్ పెద్ద నసగాళ్ళ ఉన్నాడే. నసగాళ్ళ సంఘానికి ప్రెసిడెంట్ మా నాన్న. ఇదిగో తీసుకో. ఇదిగో వీలైతే అప్పుడు సినిమా చూస్తుండే, ఆ పక్కన ట్రై చేయలేకపోయా. అలాగే ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. నీ హీరో వస్తాడు, కూర్చో. ఒకటి బాయా అరవకో. ఇదిగో తీసుకో.
ఎలా ఉన్నాయి? చిలిపి. అమ్మో, నేను ఊహించిన దానికన్నా ఫాస్ట్. ఇప్పుడే ఏమైంది? నువ్వా ఎమ్మకటి మాట దగ్గర లైట్లు వేసారండి, రీల్ రాలేదా? మీనా, మా ఆంటీ ఊరి నుంచి వచ్చింది. ఆవిడ నాకు అమ్మతో సమానం. ఇవాళ రేపు మన విషయం ఆవిడికి చెప్పి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలకాలం ఇలా కలిసి ఉంటాం. వేసేస్తాం. ఏమిటి పాపారావు నీ కొడుకు చెప్పేది? మన సురేష్ ఎవరో గుడ్డిదాంతో తిరుగుతున్నాడా? ఏం చెప్పమంటావమ్మా, ఇప్పుడు మన ఆడుకున్న ఆస్తిపాస్తులు చూసి కుంటి గుడ్డి అడ్డమైన వాళ్ళు వెనకబడతాం అనేది సహజమే. కానీ మా ఓడి చెప్పే గుడ్డి పిల్లందు చూసావు, వెనకబడతంతో ఆగట్లా. ఆని పెళ్లి పీటల దాకా లాక్కెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే దాన్ని వేసేద్దాం అనుకుంటున్నాను. అయితే బాబు కూడా ఆ గుడ్డి పిల్ల మీద మోస్తూ తిరుగుతున్నాడా? డా కాదమ్మా, డూ. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నోటితో చెప్పొచ్చు కదా. చెప్పింది చాలు. ఇక ఆ గుడ్డి పిల్ల విషయం నేను చూసుకుంటాను. అమ్మయ్యా, నూనెలో ఒత్తేసేసాను రా. ఇంకా ఆవిడ ఎలిగించుకుంటది. ఇదిగో అమ్మాయి. ఎస్ మేడం. ఇక్కడ మీనా ఎవరు? అదిగో అక్కడ ఉంది మేడం. ఆహా, థ్యాంక్స్. వెల్కమ్. మిస్ మీనా. ఎవరు? ఎవరు అని అడుగుతున్నావంటే నేను కట్టుకున్న చీరని బట్టి, వేసుకున్న జ్యువెలరీని బట్టి కళ్ళున్న వారికి ఎవరికైనా తెలియాలే నేను కోటీశ్వరరాలనని. ఓ, నువ్వు గుడ్డిదానివన్నమాట. అవును, కానీ ఒక్క విషయం, కళ్ళున్న వాళ్ళైనా పరిచయం లేని వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే ఎవరు మీరనే అంటారు. గుడ్డిదానివైనా గడుసుదానివే. ఇంతకీ మీకేం కావాలి? నువ్వు మా సురేష్ నుంచి దూరం కావాలి. అదే నాకు కావాలి. అర్థమైంది, మీరు సురేష్ మేనత్త కౌసల్యాదేవి గారన్నమాట. అన్నమాట అది. ఇక ఉన్న మాట కూడా చెప్తా విను. నేను సురేష్ మేనత్తనే కాదు, వాడి పెంపుడు తల్లిని కూడా. వాడి ఆటపాట, మంచి చెడు అన్నీ చూసిందాన్ని. వాడి పెళ్లి కూడా లక్షణమైన పిల్లతో జరిగితే కళ్ళారా చూడాలనుకునేదాన్ని. అంతేగాని ప్రేమ పేరుతో కిరాణా కొట్టు కళ్ళు లేని పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేదాన్ని కాదు. ఇంతకీ ఈ విషయం మీరు సురేష్తో చెప్పారా? ఎవరైనా ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే బుద్ధి చెప్పాల్సింది ఆకాశానికి కాదు, నిచ్చెన వేసే వాళ్ళకి. చూడు, ఐఎమ్ సారీ, నువ్వు చూడలేవు కదూ. అట్లీస్ట్ విను. ఈ కుంటి గుడ్డి మూగా చెవుడు ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దెమ్. వాళ్ళని నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచెట్టు. వాళ్ళని దూరంగా ఉంచడానికి నేనే పనైనా చేస్తాను. నీకో విషయం చెప్పనా? నా కన్నబిడ్డ పుట్టు గుడ్డిదని తెలియగానే దాన్ని కోర్టు మెట్ల మీద వదిలేసింది. దాన్ని నేను పెంచుకుందామని పట్టుబట్టినందుకు కట్టుకున్న మొగుడిని కూడా కాదనుకుని విడాకులు తీసుకున్న దాన్ని నేను. 5 ఏళ్ల తర్వాత నా గుడ్డి కూతురు ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ కనిపిస్తే రూపాయి ధర్మం చేసేనే గాని దగ్గరికి తీసుకొని దాన్ని. అలాంటిది నా కొడుకు లాంటి సురేష్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఒప్పుకోను. ఇదిగో, లోకంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. నీ గుడ్డి ప్రేమ రేటెంతో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకుని తీసుకో. సురేష్ని శాశ్వతంగా మర్చిపో. వస్తా.